అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగింటి ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మార్కెట్‌లో మనకు నచ్చిన మామిడికాయ ఏదైనా సరే పుల్లగా ఉండేది. కొంతమంది చిన్న రసాలు పట్టుకుంటారు, కొంతమంది జలాలు పట్టుకుంటారు, కొంతమంది మామూలుగా ఏదో పుల్ల మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి చిన్న చిన్నవి, అవి పట్టుకుంటారు. కానీ చిన్న రసాల టేస్ట్ వేరు ఉంటుంది. దేని టేస్ట్ దానిదే. చిన్న రసాల టేస్ట్ వేరు ఉంటుంది, జలాల టేస్ట్ వేరు ఉంటుంది. జలాలు అనేది మేలో పట్టుకునే వాళ్ళైతే జలాలు పట్టుకుంటారు అనమాట. ఇప్పుడు మనం మార్కెట్లో నేను చిన్న రసాలు తీసుకున్నా ఈరోజు. తీసుకుని వచ్చి మార్కెట్లోనే ముక్కలుగా కొట్టించుకుని వచ్చి ఈరోజు ఇంట్లో మనం మామిడికాయ పచ్చడి పట్టుకుంటున్నాం అనమాట. ముందుగా మనం మార్కెట్లో కొట్టించుకొచ్చినప్పుడు దీని లోపల టెంక, దానికి ఇంకొక లేయర్ ఉంటుంది. అవన్నీ శుభ్రంగా తీసేసి చక్కగా నీట్గా తుడుచుకుని ఇలా కాసేపు ఆరబెట్టుకోవాలి 10 నిమిషాలు. తర్వాత దీన్ని నేను ఇప్పుడు కొలతల ప్రకారం, అంటే ఈ గిన్నె కొలతల ప్రకారం మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా వీటిని ఎన్ని గిన్నెలు అవుతాయి అనేది మనం చూసుకుంటాం అన్నమాట. ఇలా ఫుల్గా గిన్నె నిండా పోసుకోండి. 1 4 5 గిన్నెలు అయినాయి మనకి. మనకి 5 గిన్నెలు. ఈ గిన్నెతో మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోనే మిగతావన్నీ కూడా వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఈ గిన్నెతో 5 గిన్నెలు అయినాయి. సో నేను ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఏదైనా సరే తీసుకున్నప్పుడు ముక్కల్ని కాసేపు నూనెలో మనం వేసి ఆయిల్లో నానబెట్టాలి. నేను ఎప్పుడు యాక్చువల్గా మేము మన ఇది ఉంది కదా, నువ్వుల నూనె వాడతాం. కానీ ఈసారి ట్రై చేద్దామని గ్రౌండ్నట్ ఆయిల్, అది చెక్క గానుగ పట్టిన నూనె అనమాట. ఇది మన గ్రామీణ న్యాచురల్స్ అని వాళ్ళదనమాట. ఇది అంటే నేను వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు, మేము ఎక్కువగా వాళ్ళే వాడతాం. ప్రతి పచ్చళ్ళలోనూ వాళ్ళే వాడతాం. ఎందుకంటే గానుగ నూనెలు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి, కొంచెం వాసన అరోమా అవి బాగుంటాయి. ఎప్పుడూ నూనె వాడేవాడిని. ఈసారి కొత్తగా మనం పల్లి నూనెతో ట్రై చేద్దాం. అది కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువ క్వాంటిటీతో పట్టుకున్నప్పుడు నువ్వుల నూనె వాడుకున్నాం. గ్రామీణ న్యాచురల్స్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, దొరికితే మీ చుట్టుపక్కల. 5 కప్పుల నూనె 5 గిన్నెలుగా అయింది కదా, అంటే సుమారుగా మేము మార్కెట్లో చూసుకొచ్చినప్పుడు 2 kgs ఉన్నాయి. ఇప్పుడు మనకి దీన్ని 2 kgsకి 1 kg నూనె. సో ముందు ఏం చేస్తున్నామంటే ఒక హాఫ్ లీటర్ నూనెని ముక్కలకు పట్టించేద్దాం. అప్పుడు ముక్కలకు బాగా పడతాయి. హాఫ్ లీటర్ అంటే ఇది 1 లీటర్ అనమాట. దీంట్లో మనం హాఫ్ లీటర్ అంటే హాఫ్ ముందు కలిపేసి ముక్కల మీద పోసి ముక్కలను దానిలో నానబెట్టాలి 10 నిమిషాలు. అప్పుడు ఏమవుతుందంటే ముక్క గట్టిగా ఉంటుంది, ముక్క మెత్తబడదు. సో ఇప్పుడు దీంట్లోనే ఇది పల్లి నూనెతో చాలా టేస్ట్ ఉంటుంది, పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. సో కొంతమంది పల్లి నూనె వాడతారు, కొంతమంది మనకి నువ్వు పప్పు నూనె వాడతారు. ఏదైనా పర్వాలేదు. మేము ఎక్కువ ఏంటంటే గ్రామీణ న్యాచురల్స్ నుంచే తెచ్చుకుంటాం. యాక్చువల్గా అవి బాగుంటాయి. మేము ఇంట్లో వంటలకు కూడా అదే వాడతాం, కూరలకి వాటికి. ఎక్కువగా ఈ మన గానుగ నూనెలు అవి హెల్త్కి మంచివి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి చాలామంది కొనరు. ప్లస్ దీంట్లోనే మనం ఒక స్పూన్ పసుపు వేసేస్తే ఇప్పుడు దీంట్లోనే కలిపితే అది ముక్కలకి బాగా పడుతుంది. ఒక స్పూను కొంచెం చూసుకొని అది ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. అప్పుడు ముక్క మనకు పాడవకుండా గట్టిగా ఉంటుంది, ఎక్కువ కాలం కరకరలాడుతా రుచిగా. ఎందుకంటే కరకరలాడితేనప్పుడు కదా మనం రుచిగా తినగలుగుతాం. మెత్తబడిపోతే అందరూ ఎవరు ఎంతగా ఇంట్రెస్ట్ చూపరు. మేము కూడా అంతే. మెత్తబడితే ముక్క పచ్చడి తినబుద్ధి లేదు, టేస్ట్ ఉండదు. ఆ రుచి వేరు కదా కరకరలాడితే. దీని ఇప్పుడు మనం కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల పాటు అవి నాంతా ఉంటాయి. బాగా మంచి గట్టిగా ముక్క కూడా ఫ్యూచర్లో మంచి గట్టిగా ఉంటుంది అనమాట. 4 to 5 months 6 months పాటు ముక్క కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సాల్ట్.
దీన్ని ఎండబెట్టుకుని మామూలుగా మన క్రిస్టల్ సాల్ట్ని ఎండబెట్టుకుని సీ సాల్ట్ని దాన్ని ఆడి పొడి చేసుకున్నాం. అలాగే కారం, దీన్ని నేను యాక్చువల్గా మేము ఎప్పుడు కూడా ఆడిచ్చి పట్టించి మామూలు మిరపకాయలు కొని మంచి మిరపకాయలు ఆడిస్తాం అనమాట. పట్టించిన తర్వాత బాగా ఈ కారం అయితే చాలా బాగుంటుంది. మీకు తెలియదే ఉంది, అందరికీ మంచి మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత కానీ ఇప్పుడు ఈసారి నేను 3 మ్యాంగోస్ కారంను వాడుతున్నా ప్యాకెట్లో తీసుకుని. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆవు పిండి ఆవాలని చక్కగా ఎండలో ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని చక్కగా పొడి చేసుకుంటే దాని అరోమా చాలా బాగుంటుంది అనమాట అన్నిటికీ. ఇంకా మెంతిపిండి ఒక 2 స్పూన్లు, మంచి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే గిన్నెతో ముక్కలతో కొలిసామో అదే గిన్నెతో కారం తీసుకుందాం. ఫుల్గా ఆ గిన్నె నిండా గిన్నె పై వరకు కారం తీసుకోవాలి. ఇలా ఫుల్గా ఒక గిన్నె. తర్వాత ఆవు పిండి, దీన్ని గిన్నెలో హాఫ్ కన్నా ఎక్కువ, కొంచెం 3/4 లాగా, ఒక హాఫ్. ఎందుకంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువగా వాడతారు ఆవు పిండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆవు పిండి వాసన వస్తుందని అంటారు. కానీ అది టేస్ట్, అది ఆ హెల్త్ కూడా మంచిది ఆవు పిండి అనేది. కొంచెం వేడి చేసిన హెల్త్ కూడా మంచిది అది. అలాగే ఒక ఆవు పిండి కన్నా కొంచెం ఏమన్నా ఎలా అంటే హాఫ్ ఉప్పు, హాఫ్ ఇలాగే ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే కావస్తే ఉప్పు తర్వాత మనం కలుపుకోవచ్చు, కానీ ముందే ఎక్కువైంది అనుకోండి మనం ఏం చేయలేం. అందుకని ఒక హాఫ్ గిన్నె, హాఫ్ బౌల్ ఉప్పు అన్నమాట, సాల్ట్. ఇది ఇలా తీసుకున్న తర్వాత మనం కొంచెం ఇంత ఒక హాఫ్ నుంచి 3/4 టీ స్పూన్ మెంతిపిండి. కొంతమంది మెంతిపిండి వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అంతా వాళ్ళ ఇష్టం అనమాట, కానీ మంచిది, బాగుంటుంది. అలాగే చాలామంది మన వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. ఇవి ఏంటంటే ఎండలో ఎండబెట్టి తొడిని తీసి చక్కగా కాసేపు ఆరబెడితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఇవి దాంట్లో ఉన్న ఆయిల్ని వీటన్నింటినీ కూడా తీసుకొని చక్కగా మనకి మంచి టేస్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని మన ఇష్టం, క్వాంటిటీని బట్టి. ఇప్పుడు మనం ఎంత తీసుకుందామంటే సుమారుగా దానికి కూడా హాఫ్ కప్ వేసుకోవచ్చు. కొంచెం మేము ఎక్కువ వాడతాం, మేము ఏంటంటే వెల్లుల్లి ఎక్కువ వాడతాం, అది ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి ఉద్దేశంతో కొంచెం ఎక్కువ వేసాను. అలా యాక్చువల్గా ఇవన్నీ వేసేవాడిని. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని చక్కగా అన్నిటిని మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కలిసేంతవరకు కలుపుకొని అలా పెట్టుకోండి. యాక్చువల్గా ఇది మా ఇంట్లో ఒకప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు. ఇప్పుడు అందరిలోనూ బామ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ చేసేవాళ్ళు ఒకప్పుడు బాగా. ఇప్పుడు అంతా సిటీలో ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయి ఎవరికాళ్ళు బయట నుంచి పచ్చళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. అవన్నీ టేస్ట్ ఉండలేదు కదా. యాక్చువల్గా ఇవి ఇప్పుడు మన జస్ట్ ఒక 1 అవర్ ఓపిక పడితే మనమే మంచిగా తయారు చేసుకుని టేస్టీగా తినవచ్చు. యాక్చువల్గా మా అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువ నేర్చుకుని రకాల పచ్చళ్ళు. ఇవే కాదు, అన్ని రకాలు టమాటా, ఎండుమిర్చి, రేగికాయ పచ్చడి, ఇంకా రకరకాల పచ్చళ్ళు, గోంగూర, ఇవన్నీ చాలా టేస్టీగా చేసేది ఆవిడ దగ్గర నుంచి. చిన్నప్పుడు మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా తాతగారు చట్నీ తోటలోంచి కాయలు తీసుకొచ్చి వాటిని కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసినప్పుడు మేము వాటిని టెంక లోపల ఉన్న పైన తీసేసి చాలా బాగుండేది అప్పుడు పచ్చడి పెట్టడం. తర్వాత అక్కడి నుంచి మా అమ్మ నేర్చుకుంది. మా అమ్మ దగ్గర నుంచి మా అమ్మ అప్పుడప్పుడు సంవత్సరం అంతకుముందు 2 years బ్యాక్ వరకు కూడా మా అమ్మ ఇంటికి వచ్చి పట్టేసి వెళ్ళేదనమాట. యాక్చువల్గా తర్వాత నేను మా అమ్మ దగ్గర వాళ్ళు ఇప్పుడు వయసు అయిపోయి కొంచెం
ఓపికలు లేక ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మేము వాళ్ళకి పట్టి పంపిస్తున్నాం అన్నమాట. అంతేకాదు నేను ప్రతి సంవత్సరం యాక్చువల్గా నేను బై ప్రొఫెషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్ని, కానీ ఇది నాకు ఒక ప్యాషన్. వంట చేయటం అంటే పిండి వంటలు కానీ ఇటువంటి పచ్చళ్ళు పట్టడం కానీ అదొక ప్యాషన్ అనమాట. ఖాళీ టైంలో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇటువంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. నాకు సోది సొల్లు అవన్నీ మాట్లాడుకోకుండా ఇవన్నీ చేసుకుంటూ ఉంటా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా రిలాక్సేషన్ టెక్నిక్స్. అలాగే ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు అది నానబెట్టాలి, అది ఊరాలి కదా అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మేమే చేసి పంపిస్తున్నాం ఎవరి చాలా చిన్న మొత్తంలో, ఇది కూడా చాలా చిన్న మొత్తంలో చేస్తున్నాం. ఇది ఎందుకంటే మా చెల్లి వాళ్ళకి పంపించడం కోసం. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి కూడా మేమే చేసి పంపిస్తాం అన్నమాట. యాక్చువల్గా పిల్లలు కూడా దాన్ని చాలా ఇంట్రెస్ట్గా తింటారు. బయట తెచ్చిన పచ్చళ్ళు వాళ్ళంతా రుచికరంగా ఉండవని తినరు. వాళ్ళకి కంపల్సరీ పొద్దున పూట బాక్సులు, వాళ్ళ స్కూల్ బాక్సులో కంపల్సరీ పచ్చడి ఉండాలి. అది ఆవకాయ పచ్చడి. అది కూడా మేము పట్టిన పచ్చడి అయితేనే వాళ్ళు తింటారు. అందుకని పని కట్టుకుని ఎవ్రీ ఇయర్ మామూలుగా మేలో పడతాం అనమాట. అప్పుడే ఒక 20 నుంచి 10 కేజీల వరకు ముక్కలు కొట్టించేసి చాలా పెద్ద మొత్తంలో బట్టి మా చెల్లి వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, మా చుట్టాలకి, వీళ్ళందరికీ పని ఇస్తాం. అదొక మాకు హ్యాబిట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందని చెప్పాను కదా, అలాగే ఇది. సరే అయిపోయింది. సరే ఇంకా టైం ఉంది, వాళ్ళ ఇంట్లో పచ్చడి అయిపోయింది. మే నెలలో పచ్చడి ఎక్కువగా పడతాం. అది పట్టడానికి టైం ఉంది కదా, అప్పుడు జలాలు పడతాం అనమాట మేలో. ఇప్పుడు చిన్న రసాలు తీసుకొచ్చాం. సరే ఈలోపు వాళ్ళు గొడవ చేస్తున్నారు, బయట పచ్చళ్ళు బాగాలేదు, అయిపోయిందంట లాస్ట్ ఇయర్ది. అందుకని చెప్పి సరే అని ఇప్పుడు పట్టి పంపిద్దామని పెడుతున్నాను. అదే మా చెల్లి అంది, అలా పెడుతున్నావు కదా ఎప్పటికప్పుడు మాకు పట్టి పంపిస్తున్నావు కదా, ఒకసారి వీడియో పెట్టావు అనుకో మన ఛానల్లో, ఎప్పుడైనా కావాల్సినప్పుడు మేము పట్టుకోవాలనుకున్నప్పుడు గౌక్కున అవి చూసి పట్టుకుంటాం. ఏం కొలతలు చూసి మాకేం కుదరట్లేదు, ఎప్పటికప్పుడు నీకు ఫోన్ చేయాల్సి వస్తుంది, నేను పట్టుకోవాలన్నా అవి మాకు కుదరట్లేదంటే ఈరోజు వీడియోలో మనం ఇలా చేసి, వీడియోలో ఏదో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్తో వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేద్దామని సంవత్సరం మా చుట్టాలకు కూడా అంటే అందరికీ మనం పంపించలేకపోవచ్చు ఎక్కువగా ఒక 2 to 3 కేస్ అలా కొంతమంది చుట్టాలకి, ఫ్రెండ్స్కి, లేదా మా కాంప్లెక్స్లో 10 నిమిషాల క్రితం మనం పసుపు నూనె పోసి పెట్టిన ముక్కల్ని ఇప్పుడు వాటి మీద ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో దీన్ని ఆ ముక్కలకి పట్టిద్దాం. బాగా వీటిని కలిపేకుంది, ఎంత బాగా కలిపితే అంతగా మొక్కకు పడుతుంది ఆయిలు ఇవన్నీ. అప్పుడు మొక్క చాలా గట్టిగా కనీసం 4-5 నెలల పాటు మొక్క కరకరలాడుతూ ఉంటుంది. మనం తినొచ్చు వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా. ఈ యాక్చువల్గా ఇప్పుడు కూడా మామిడికాయలు అనేవి ప్రతిసారి ప్రతి సీజన్లో దొరుకుతున్నాయి. చక్కగా మనం కొంచెం పట్టుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా అలా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పట్టుకునే కన్నా ఇలా కుదిరినప్పుడల్లా కొంచెం అలా పోసుకొని మనం పట్టుకుంటూ ఉంటే ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు ఒకేసారి పట్టుకోవడం, నిలవ పచ్చడి అంటే కొంతకాలం తింటారు, తర్వాత ఇంట్లో ఎవరు మ్యాక్సిమం తినరు. మా ఇంట్లో తినరు, మేము తినం. ఎంత చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వీళ్ళందరూ కలిపి నేర్పించింది. చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అన్నమాట. మా ఇంట్లో ప్రతి సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయలు తోట నుంచి మామిడికాయలు తీసుకురా. మా నాన్న అంతే. అదే మా నాన్న అయితే చక్కగా అంతా పచ్చడి కలిపిన తర్వాత ఒక పళ్ళెంలో వేసి ఆ పచ్చడి ముద్దలు ఇంత ముద్దలు చేసి చేతిలో పెడితే అది తింటా ఉంటే ఉండేది మజా, అసలు ఎంత బాగుండేదో. కానీ ఇప్పుడు వయసు అయిపోయింది వాళ్ళకి, అందువల్లే నేను చేసి ఇప్పుడు వాళ్ళకి పంపిస్తాను. మనం ఇందాక మిగిలింది కదా ఆయిల్, ఇప్పుడు ఆయిల్ని పోసుకుందాం. మిగతా ఆయిల్ని కూడా పోసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు అది మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు. దీన్ని ఇప్పుడు జాడీలో పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గాజు జాడీలో పెట్టుకోవాలి. గాజు జాడీలో ఎందుకంటే గాజు జాడీలో అయితే పచ్చడి పాడవకుండా ఉంటుంది. మిగతా స్టీల్ వాటిలో పెట్టుకుంటే కిలుము పడుతుంది. కిలుము పడితే పచ్చడి పాడైపోద్ది కదా. దీన్ని మనం 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. అంటే ప్రతిరోజు పొద్దున పూట కలుపుకోవాలి మన జాడీలోంచి. జాడీలోనే ఉంచి మనం గరిటతో కలుపుకుంటూ ఉంటే
అది ఇంకా టేస్టీగా బాగా బాగా అన్నిటికీ ముక్కలకు పట్టి మనకి ఇంకా టేస్ట్ ఉంటుంది. అప్పుడు కావాల్సి మనము లాస్ట్లో చూసుకుని కొంచెం ఉప్పు తక్కువైనా ఉప్పు వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ తక్కువైందంటే ఆయిల్ పోసుకోవచ్చు. మనకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంతకాలం ఎక్కువ నిల్వ ఉంటుంది పచ్చడి. అది గుర్తుపెట్టుకోండి మీరు. బాగా బాగా కలుపుకున్న పచ్చడిని మనం ఆ నూనె వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం నూనె ఉంది, యాక్చువల్గా 1 లీటర్ పడుతుంది, తర్వాత రేపు వేసుకోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని మనం జాడీలో పెట్టేసుకుందాం. జాడీని బాగా ఎండలో కాసేపు ఉంచి నీట్గా కడుక్కుని ఎండలో కాసేపు ఉంచితే జాడీ కూడా బాగుంటుంది. ఎటువంటి తడి తగలకూడదు. తడి తగిలినా పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా జాడీలోకి షిఫ్ట్ చేసేద్దాం. దీంట్లో జాడీలో 3 రోజుల తర్వాత మనం తీసి ఎప్పటికప్పుడు, అంటే ప్రతిరోజు కలుపుకుంటాం, 3 రోజుల తర్వాత తీసి కలుపుకుంటే 3 రోజుల తర్వాత తింటాక బాగుంటుంది. అప్పుడు అన్నంలో కలుపుకొని చూద్దాం. నేను మీకు చూపిస్తాను. ప్రతిరోజు పొద్దున్నే కలిపేటప్పుడు వీడియో తీసి చూపిస్తాను అనమాట. చివరిలో ఎలా ఉంది ఏంటి అది చెప్తా. 2, 3. ఇప్పుడు చక్కగా అంతా కూడా మనం జాడీలో షిఫ్ట్ చేసుకుందాం. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎక్కడా తడినే తగలకూడదు. మనం తయారు చేసేటప్పుడు ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ కూడా ఆరబెట్టి ఎండబెట్టి చక్కగా నీట్గా చేయి కూడా నీట్గా ఆరిన తర్వాత మాత్రమే మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి జాడీకి గుడ్డ కట్టేసి దానిపైన మూత పెట్టి 3 రోజుల పాటు ఊర పెడదాం. అంటే ప్రతిరోజు తీసి కలుపుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయిపోయింది కదా, అంతా అయిపోయిన తర్వాత చక్కగా మూత కట్టేసి గాలి వెళ్ళకుండా చక్కటి పొడిగుడ్డను తీసుకుని మూత కట్టేసి దానిపైన పెట్టి రోజు మార్నింగ్ 3 రోజుల పాటు పొద్దున్నే ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఆ ముక్కలకు బాగా పడుతుంది అనమాట. కారం, మిగతా పళ్ళు, ఆయిల్ అంతా ముక్కలో పట్టి మంచి టేస్టీగా ఉంటుంది. మీకు చూపిస్తాను, లాస్ట్లో కూడా చూద్దాం మనం అంతా. ఓకే, ఫినిషింగ్ అండ్ టచ్ అనమాట. లాస్ట్ తీసి కలుపుకోవాలి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కలుపుకొని ఇక ఉప్పు ఏమైనా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మనం తినేయచ్చు అనమాట. తింటాక రెడీ. ఇప్పుడు దీన్ని పంపించాలని చెప్పే కదా, అందుకని ఈసారి మళ్ళీ పెద్ద మొత్తంలో మేలో పెట్టినప్పుడు అప్పుడు కుదిరితే వీళ్ళని బట్టి అప్పుడు మళ్ళీ వీడియో పెడతా. అప్పుడు లార్జ్ స్కేల్లో అనమాట పట్టేది. కరెక్ట్గా కారం ఎర్రగా ఉంది, ఎంత బాగుందో. ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది. ప్లస్ ఒక 3-4 months మంచి కరకరలాడుతూ ఉంటుంది. ప్లస్ గానుగాయలు వాడండి ఎప్పుడు కూడా. కొంచెం రేటుకి ఇబ్బంది పడకుండా, మరి ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండేది కదా. మామూలు ప్యాకెట్ ఆయిల్ అంటే దాంట్లో కొన్ని కెమికల్స్ అన్నీ వేస్తారు కాబట్టి అదంతా హెల్త్ కూడా మంచిది కాదు. గానుగాయలు అనుకోండి, హెల్త్కి కూడా మంచిది. ప్లస్ మన నిలవ పచ్చళ్ళు కొన్ని ఆరోగ్యానికి కూడా కొంతవరకు మంచివే. అది ఆరోగ్యానికి మంచివి కాదని ఎందుకంటారంటే కొన్నిసార్లు ఆ బయట ప్యాకెట్ నూనె వాడతాం కాబట్టి. ఈసారి మనం పట్టేటప్పుడు నువ్వుల నూనెతో పడదాం. అసలు ఎప్పుడు రెగ్యులర్ నువ్వుల నూనెతో పడతాం, ఈసారి పల్లి నూనెతో ట్రై చేసాం అనమాట. అప్పుడప్పుడు పల్లి నూనెతో పట్టినా కానీ ఈసారి ట్రై చేసాం. ఓకేనా? ఓకే, చూడండి ఇది ఒకసారి అన్ని టేస్ట్ చూశారు కదా ఎలా ఉందో. అద్భుతం. నేను చెప్పిన కొలతలతో చక్కగా మంచి కాయలు తెచ్చుకుని చక్కగా ఇలా పట్టుకుని మామిడికాయ పచ్చడి, ఎందుగా బయట పచ్చడి తింటాం, చక్కగా హ్యాపీగా ఇంట్లో 1 గంట ఉపయోగపడితే అన్నీ అయిపోతాయి. హ్యాపీగా తినొచ్చు సంవత్సరం అంతా. ఏమంటారు? ఓకేనా? మీకు నచ్చితే ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా ఒక లైక్ కొట్టండి. ఖర్చు లేని పని కదా, ఇదంటే ఖర్చుతో కూడుకున్న పని, అది ఖర్చు లేని పని కదా. మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.